నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, విజయవాడలో సంచలనమైనటువంటి సాయి కృష్ణ ఆ కేసులో లాకప్ డెత్ జరిగిందేమోనని ఆరోపణలు వస్తున్న సమయంలో దాని మీద వైసీపీ వాళ్ళు ఎంతో ఎత్తున దుమారం లేపారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కూడా దాని మీద స్పందించి దాన్ని ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని విఆర్లోకి పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కృష్ణలంకలో అంటే ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఆయన చాలా మంచివాడు, ఆయన ఇక్కడ ఉండటం వల్ల మాకు గంజాయి అట్లాగే ఏవైతే కొంతమంది ఆకతాయిల ఆట కట్టేపించాడు, ప్రజలకు మాకు చాలా అండగా ఉన్నాడు అది అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఇంకో మరికొంతమంది ఆయన విధులు సక్రమంగా నిర్వహించాడు, అంతేగాక ఎవరైతే ఉన్నాడో అతను గ్యాంగ్స్టరు అలాగే రౌడీ షీటరు, అతని మీద 23 కేసులు ఉన్నాయి, ఇలాగ గాంజా సప్లై చేసినటువంటి కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడారు. సరే, మొత్తం మీద ప్రభుత్వం కొన్ని విషయాలలో అంటే వస్తున్నటువంటి ఒత్తిడి విషయాల్లో కావచ్చు, మరికొన్ని విషయాల్లో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో ఎవరైతే సిఐని విచారణకు ఆదేశించింది, సిఐ మీద విచారణ కోసం ఆదేశించింది. సో ఇక్కడతోటి ప్రభుత్వం బాధ్యత అయిపోయింది. అట్లాగే ఆ తల్లిదండ్రులు ఉన్నారు, అంటే తల్లి మరియు వాళ్ళ మేనమామ మీడియా ముందుకు వచ్చేసి మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉంది, దయచేసి మీరు ఎవరో కూడా మా విషయాలలో కలుగు చేసుకోవద్దు, మేము ముఖ్యమంత్రి గారు పిలిపించి మమ్మల్ని మాట్లాడారని చెప్పిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సిగ్గుసరం లేదు. ఎందుకంటే తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మొన్న ఎవడో మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని బ్లాక్ చేశారని చెప్పి. ఇట్లాంటి లఫుట్టు వార్తలు రాస్తే బ్లాక్ చేయక ఏం చేస్తారండి? ఈరోజు చూడండి అసలు ఏం పెట్టారంటే, ఒకసారి చూడండి. ఇప్పుడు సిఐ గారిని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆయన్ని అడిగారు, అనేకమైన ప్రశ్నలు అడిగారు. మీరు అసలు అతన్ని ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అతన్ని ఎక్కడ తీసుకొచ్చారు, ఎందుకు మీరు అతన్ని ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేటువంటి అన్నీ కూడా విచారణ సాగిస్తూ ఉన్నారు. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక పేజ్ చెప్పారు, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, సాయి కృష్ణ కేసులో ఉన్నది ఉన్నట్లు చెప్తానన్న సిఐ నాగరాజుకి ప్రభుత్వ పెద్దల నుంచి ఆఫర్. దీని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్లైన్ గురించి మాట్లాడదాం. సిగ్గుందా కనీసం? మీకు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? ఎందుకంటే అసలు నిన్నటిదాకేమో ఆ సిఐ కొట్టి చంపేశాడు, ఆ సిఐకి అతనికి ఏదో వ్యక్తిగత కక్ష ఉంది, కావాలని అతన్ని కొట్టి చంపారు అని చెప్పేసి నిన్నటిదాకా చెప్పారు. మొన్న జగ్గయ్యపేటలో ఎక్కడో 25 కోట్ల రూపాయల ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, ఆ ల్యాండ్ గుండా వివాదం గుండానే చంపేశారని చెప్పారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పి చెబుతున్నారు. అదే ఒక క్లారిటీ లేదా? రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చంపేశారు, అతను పెద్ద రౌడీ షీటరు గ్యాంగ్స్టర్ అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏ క్లారిటీ లేదు, ఎక్కడా వాస్తవం లేదు. వాళ్ళు ఏదో ఒకదాన్ని రాజకీయం చేయాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది. 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, 23 కేసులు ఉండటం, గాంజాయి సప్లై చేసినటువంటి కేసులు ఉండటం, ఫోక్సో కేసులు ఉండటం, అలాంటి వ్యక్తిని సరే వాళ్ళ తల్లి ఏదో బిడ్డ మీద ప్రేమతోటో బిడ్డ మీద ఉన్నటువంటి మమకారంతో ఆమె బాధపడి అడిగింది, ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడైనా ఆ తల్లి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వమే మా బిడ్డను చంపేసింది, ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్దల హస్తం ఉందని అక్కడ అనిందా? ఒక సిఐ మా బిడ్డని ఇలా దురుసుగా ప్రవర్తించాడు, మా పిల్లవాడిని కొట్టి చంపేశాడు అని నేను అనుకుంటున్నాను, అంతేకాకుండా గతంలో నా కొడుకు స్టేషన్లో ఉన్నప్పుడు వెళ్ళటానికి వెళ్తే మీ కొడుకు చనిపోతాడు, గంటలో దండ రెడీ చేసుకోమని చెప్పాడు అని చెప్పిందని తల్లి చెప్పింది. అంతేగాని దీని వెనకాల పెద్ద నాయకుల హస్తం ఉంది, పెద్దోళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఎక్కడైనా తల్లి కానీ వాళ్ళ మామ కూడా చెప్పలా. సిగ్గుండాలి ఇలా మాట్లాడటానికి. ఒక రౌడీ షీటర్ గురించి, ఆ లాకప్ డెత్ జరిగిందేమో అనుకున్న అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇలాంటిదే ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంట. మీరు ఎవరి పేర్లు చెప్పొద్దున్నారండి. ఏం పేర్లు చెప్తారు నాకు అర్థం కాదా? ఏముంది అక్కడ చెప్పడానికి? ఒక ఆకతాయి రౌడీ షీటర్, వాడు ఏమన్నా కోట్ల రూపాయలు బిజినెస్ చేసినటువంటి బిజినెస్ మ్యానా, లేకపోతే అతను ఏమన్నా మీ పార్టీ తరపు నుండి మీ ఎమ్మెల్యేల గెలుపు కోసం ఏమైనా కష్టపడినాడా, లేకపోతే ఏమన్నా ఒక వార్డు ఒక బజారు గెలుపు కోసం ప్రయత్నించేవాడా? ఎవరి హస్తం ఉందని చెప్పొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఏది పడితే అది రాయటమేనా? ఏది పడితే అది వాగటమేనా? ఏది పడితే అది మాట్లాడటమేనా? అక్కడ ఎంత నిజం ఉంది, ఎంత వాస్తవం ఉంది? ప్రజలు దీన్ని చూస్తే నవ్వుతారన్నటువంటి సిగ్గుసరం కూడా లేకుండా
ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? అంటే ఏదో ఒకటి రాయాలి ప్రజల్లో, మనం ఒక పద్ధతి, అంటే ప్రజల్లో మనం ఏదో ఒకటి చెప్తే వింటున్నారు అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఆలోచన తప్పనిచ్చి, అరే ఈ మాట మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, ఇలాంటిది అసలు మనం చెప్పొచ్చా చెప్పకూడదా. తర్వాత తీయే అంటున్నాడంట, నేను ఒప్పుకోను. సాక్షివాడు అక్కడ గోడకు చెవులు పెట్టి వింటూ ఉంటాడనమాట. నేను ఒప్పుకోను, అందరి పేర్లు బయట పెడతా అంటూ ఎదురు తిరిగిన సిఐ నాగరాజు. ఇప్పుడు అంటే ఈ సాక్షివాడు ఏంటి ఊహించుకుంటా ఉంటాడు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు 4 రోజులు టంచి మన సాక్షి ఈశ్వర్ ఏంటంటే నిద్రపోరు, ఇంకా వాళ్ళ పిల్లలతో కాపురం చేయరు, వాళ్ళ పిల్లలతో మాట్లాడరు, బిడ్డలతో మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా ఆ కన్నాల దగ్గర, బొక్కల దగ్గర కెమెరాలు పెట్టుకొని లేదా చెవులు పెట్టుకొని వింటూ ఉంటారనమాట. అక్కడ ఏం జరిగింది ఏందనేది వింటూ ఉంటారు. అదంటే అదే పనిగా పెట్టుకుంటారు, అదే వృత్తిగా పెట్టుకుంటారు, అంటే అదే అలవాటుగా పెట్టుకుంటారు. ఏం జరిగింది లేదు, వీళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటారు. ఓహో ఇలా జరిగిందని రేపు వార్త రాస్తే ఎలా వెళ్ళిద్ది, ఇలా జరిగిందని రేపు వార్త ఊహించుకొని తయారు చేస్తే ఎలా వెళ్ళిద్ది. ఈ ఐడియాలజీస్ అన్ని తీసుకొచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ పార్టీ ఆఫీస్కి చెప్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి బోగ్గాళ్ళు, బోకరగాళ్ళు అంతా వాటిని తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక వార్త రాస్తే బాగుండదు. ఏమంటున్నాడు, ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పొద్దు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారంట. నేనేమో లేదు నేను ఒప్పుకోను, నేను అందరి పేర్లు చెప్పేస్తాను. అరే నిన్నటి దాకా అసలు కనీసం అతనిది ఒక డెత్ మిస్టరీ అని చెప్పారు. సరే నిన్న మొన్నటి దాకా లేదు, చంపేశారు, 23వ తారీఖే కాల్ చేశారని చెప్పేసి నిన్న మొన్న చెప్పేశారు. అంటే ఎక్కడా కూడా అవతల వాళ్ళ తల్లిదండ్రులు అరే మీకు సంబంధం లేదు, నోరు మూసుకొని ఉన్నానరా అని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తమ రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ రాజకీయ లబ్ధి కోసం మనం ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చెప్తాం. అది మాకు అలవాటు. ఎందుకంటే వైసీపీకి గతంలో అనేక సార్లు ఇలాంటి అలవాటు ఉంది కదా, ఇలాంటి వృత్తి అలవాటు ఉంది కదా, వాళ్ళకి అదే పని కదా. గతంలో 14 నుంచి 19 దాకా తప్పుడు ప్రచారాలు చేశారు, తప్పుడు ప్రచారాలను ప్రజల్లో తీసుకెళ్లారు, రాజకీయ లబ్ధి పొందారు. అండ్ అసలు ఈ కొటేషన్ చదువుతుంటే నా భలే నవ్వు వస్తుంది. అరే ఏంట్రా రౌడీ షీటరు పిల్లబచ్చాగాడు, ఆడు ఏదో ఆ సీఏ ఏదో పర్సనల్గా మరి ఒకళ్ళు అటాక్ చేసేటప్పుడు ఏమైనా చనిపోయాడేమో. దీనికి అసలు ఏం సంబంధం ఉంది? అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఒక పక్క సిఐ మీద బురద తల్తానే ఉన్నారు. నిన్న సాక్షిలో చూసాం, సిఐకి 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బామ్మర్తి పేరు మీద ఇది ఉంది, వాళ్ళని ఒక కథనాన్ని రాశారు. నిన్నంతా ఎపిసోడ్ అలాగే చేశారు. మరో పక్క సిఐ గారు మాకు చాలా బెనిఫిట్గా ఉన్నారు, ఆయన రావటం వల్ల ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్ని అణిచివేశాడని చెప్పి కృష్ణలంక ప్రజలు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. కానీ సాక్షి మాత్రం ఒక రౌడీ షీటర్కి, ఒక 420కి ఒక క్రిమినల్ షీటర్ని అతని కోసం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు కథనాలను వండి వాడుస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత చూడండి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఏంట్రా ఇది బుర్రలేని పని. మీరు కావాలా అరటి చెట్లు, ఎందుకంటే వీళ్ళు చేసే అలవాట్లన్నీ మిగతా వాళ్ళకి ఆపాదిస్తుంటారు. ఆ నందిగామ సురేష్ని అమరావతిలో అరటి చెట్లు నరికేస్తే అతను స్టేషన్లో తీసుకెళ్ళి నిజం చెప్పించాలని ఏదో ఇంట్రాగేషన్ చేస్తుంటే అప్పుడు కానీ నీకు ఎంపీ టికెట్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి నా పేరు చెప్పగా మరి అప్పుడు ఆఫర్ ఇచ్చినట్టు వీళ్ళు కూడా అలాగే ఇస్తారని ఊహల్లో బతుకుతుంటారు. ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టికెట్లు మీరంటే ఏదో అలా చేస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలా ఇస్తారనుకోవటం పొరపాటు రావాలి. అరే కొంచెమన్నా చెప్తే జనాలు నమ్మేటట్టు ఉండాలి, చెప్పుతో గుడితట్టు ఉండకూడదు. ఇది అఫీషియల్ పేజ్లో వేశారు. నిజాలు బయటపడకుండా ఉండేందుకు రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారం. మళ్ళీ చూడండి, పోలీసు వ్యవస్థ రిటైర్డ్ డీజీపీ అంట. అసలు ప్రభుత్వానికి నిజంగా దాని మీద ఇంట్రాగేషన్ అసలు నాకు చిన్న లాజిక్ అర్థం కావట్లేదు. నిజంగా ప్రభుత్వంలో పెద్దలు దీనికి ఇన్వాల్వ్ అయి ఉంటే అసలు ఆయన మీద దర్యాప్తు ఎందుకు వేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన మీద దర్యాప్తు గురించి ఒక కమిషన్ వేయాల్సిన అవసరమే ఉంది. ఇలా ఏమన్నా పైన సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ తీసుకుని దాని మీద విచారణ చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేస్తుంది. ఇంకా మళ్ళీ అదంతా నిజంగా కానీ అందులో బాసులు, బిగ్ బాసులు కానీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకునిద్ది? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక రౌడీ షీటరు, అలాగే 23 కేసులు ఉన్నాయి, గాంజాలో ఉన్నాడు, పోక్సో కేసులు ఉన్నాయి. సరే ఎందుకు అబ్బా అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి వాటేసుకున్నాడో ఓకే దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. సరే తల్లిని వాళ్ళ మామని పిలిచి మాట్లాడదాం, వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పి పిలిచి మాట్లాడారు. దీనికి ఇంత సీన్ రాస్తున్నాడు. బాసులు, బిగ్ బాసులు కింద రాస్తున్నాడు. బాసులు, బిగ్ బాసులు రక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంట. ఎవడా బాసు, ఎవడా బిగ్ బాసు? ఏమన్నా అర్థం ఉందా?
అరే ఏదన్నా జనాలు చెప్తే వినేటట్టు ఉండాలి, నవ్వి కామెడీ చేసేటట్టు ఉండకూడదు. ఏదో అసలు కమిడియన్ లాగా తయారయ్యేది. ఏదన్నా ఒక పదం మనం చెప్తున్నామంటే జనాలు వినాలి. అరే ఎవడో ఒక రౌడీ షేటరు, ఆకతాయి కుర్రోడు, ఆడికి ఏదో ఫ్యాషన్, రౌడీజం చేసేటువంటి ఫ్యాషను, అలా ఉచ్చులో పడిపోయి చెడుదా సావాసాలు చేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు. ఆడు ఒక మర్డర్ చేసి ఒక మర్డర్లో కీలక నిందితుడిగా ఉండి ఆడు చంపినటువంటి వీడియోస్ని, పొడిచినటువంటి ఫొటోస్ను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నాడంటే ఆడు రౌడీజాన్ని ఒక ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తిని, అలాంటి వాడు లాకప్ జరిగితే ఓకే ప్రభుత్వం స్పందించి ఆడి కేసుకి విచారణ కోసం వేస్తే ఈ సిఐ లొంగిపోతానన్నాడు, సిఐ నిజాలు చెప్తానన్నాడు, పెద్ద బాసు బిగ్ బాసులు పేర్లు వస్తాయి అన్నారు. అసలు ఏమన్నా అర్థం ఉందంటారా? ఏమన్నా కట్టు ఎన్నాళ్ళు ఈ ఫేక్ ప్రచారాలు, తప్పుడు కథనాలు? సిగ్గుండద్దా? ఇలా చేయడానికి బుద్ధి ఉండాలిగా. కనీసం ఎవరైనా చెప్తే వినేటట్టు ఉండాలి. ఇలాంటి విషయాలు. ఆడి 23 ఏళ్ళు పిల్లనాలేళ్ళు, ఎవడేం చేస్తాడండి? ఆడికి అసలు ఏమన్నా ఆకుకేదో పువ్వుకేదో తేడా తెలియదు. ఆడేదో చిల్లరగా తిరిగి గాంజా కొడతా బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషించి తప్పు చేశాడు వాడు. ఆ పరిస్థితి చేదాడిపోయింది. ఒకనొక టైంలో వాళ్ళ తల్లి కూడా అరే నువ్వు ఇంటికి రావద్దురా బాబు, వెళ్ళిపోరా అని అన్నది. సరే ఎవరైనా కొడుకు ఎక్కడో చోట ఉంటే అదొక లెక్క వేరేగా ఉంటుంది. కొడుకు ఎలా చనిపోయాడు తెలియకపోతే పాప మా తల్లికి కూడా బాధే కదా. కాబట్టి ఆ బాధలో ఆమె అడిగి ఉండొచ్చు. ఎంత దుర్మార్గుడైనా కూడా తల్లి అనేదానికి ప్రేమ ఉంటుంది. ఆ తల్లి ఆ జన్మ అలాంటిది. మనం ఏదైనా అంటాం కానీ తల్లి మనల్ని ఏమందు. కాబట్టి ఆమె అడటంలో తప్పు లేదని తప్పు పట్టట్లా. కానీ ఇంత పెద్ద స్టోరీ రాసి ఇంత పెద్ద హస్తాలు ఉన్నాయి, కబంధ హస్తాలు ఉన్నాయి. ఏమి రాస్తారా? కడుపు కన్నం తింటున్నారా? మీరు ఏమైనా తింటున్నారా? అక్షరాలు తింటే కానీ ఇలాంటి రాయరు మీరు.